మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. పూనం ధిల్లాన్ బాలీవుడ్లో ఒక ఊపు ఊపిన గ్లామర్ తార. పూనం 16 ఏళ్ల చిరు ప్రాయంలోనే మిస్ యంగ్ ఇండియా టైటిల్ని గెలుచుకుంది. అంతేకాదు ఫెమినా మిస్ ఇండియాగా నిలిచింది. అందాల పోటీలతో వచ్చిన ఇమేజ్తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ కూడా కెరీర్ పరంగా దూసుకుపోయింది. అందాల పోటీల్లో గెలిచిన పూనం ధిల్లాన్ అమితాబ్ బచ్చన్ హీరోగా ఎస్ చోప్రా తెరకెక్కించిన త్రిశూల్ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత నటిగా వెనుదిరిగి చూసుకోలేదు. మోస్ట్ సక్సెస్ఫుల్ నటిగా దాదాపు 80కి పైగా చిత్రాల్లో నటించారు. అంతేకాదు మెజారిటీ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ని అందుకున్నాయి. సినిమాల్లో విజయవంతమైన నటిగా పేరు తెచ్చుకున్న పూనం ధిల్లాన్ పర్సనల్ లైఫ్లో పలు కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది. కేవలం 16 ఏళ్ల వయసులో మిస్ యంగ్ ఇండియా అందాల కిరీటం గెలుచుకుంది. ఆ తర్వాత ఆమె రాత్రికి రాత్రే ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకోవడం ద్వారా ఒక్కసారిగా ఆమె క్రేజ్ పెరిగిపోయింది. ఎస్ చోప్రా డైరెక్షన్లో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన త్రిశూల్ చిత్రంతో ఆమె తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. ఈ సినిమా విజయం తర్వాత పూనం వెనుదిరిగి చూసుకోలేదు. ఇక ఫస్ట్ మూవీ సక్సెస్ తర్వాత పూనం నూరీ సినిమాకి సంతకం చేసింది. ఈ సినిమా చేస్తున్నప్పుడు దర్శకుడు రమేష్ తల్వార్తో ప్రేమలో పడింది. క్రమంగా వారి ప్రేమ గురించి సినీ ఇండస్ట్రీలో పుకార్లు షికార్లు చేశాయి. ఇది మాత్రమే కాదు, ఇద్దరూ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని వార్తలు కూడా వచ్చాయి. సినిమా ఆఫర్స్ తగ్గిపోయాయనే భయంతో పూనంతో పాటు రమేష్ వాటన్నింటినీ ఖండించారు. అప్పట్లో ముంబైలోని ధనవంతులకు నిలయమైన ప్రాంతమైన జూహులో పూనం కోసం దర్శకుడు రమేష్ తల్వార్ ఒక విలాసవంతమైన బంగ్లాను కూడా కొనుగోలు చేశారు. ఈ విషయం గురించి అప్పటి వార్తాపత్రికల్లో చాలా కథనాలు వచ్చాయి కూడా. ఆ తర్వాత ఏమైందో ఏమో, రమేష్ తల్వార్తో సంబంధానికి పూనం బ్రేకప్ చెప్పింది. ఇక 1980లో తన కెరీర్ అత్యున్నత దశలో ఉన్నప్పుడు పూనం అప్పటికే పెళ్లైన దర్శకుడు రాజ్ సిప్పితో ప్రేమలో పడ్డట్టు వార్తలొచ్చాయి. అప్పట్లో ఈ జంట సంబంధం గురించి మొత్తం చిత్ర పరిశ్రమలో అందరూ చెవులు కొరుక్కున్నారు. పూనం రాజుని పెళ్లి చేసుకోవాలనుకుందని, కానీ రాజు తన కుటుంబాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడడం లేదు అని చెప్పుకున్నారు. దీంతో ఈ సంబంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. చివరికి 1988లో పూనం ధిల్లాన్ ప్రముఖ నిర్మాత అశోక్ థాకరేను వివాహం చేసుకుంది. ఆ దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. వివాహం తర్వాత నటనకు కాస్త గ్యాప్ ఇచ్చింది. పెళ్లైన కొన్నేళ్ల తర్వాత పూనం అశోక్ వైవాహిక జీవితంలో సమస్యలు స్టార్ట్ అయ్యాయి. 1994లో అశోక్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఆ సమయంలో పూనం కూడా దీని గురించి బహిరంగంగా వేదికలపైన భర్త తీరును ఎండగట్టింది. ఇక తన భర్త పైన ప్రతీకారం తీర్చుకోవడానికి, అతనికి గుణపాఠం నేర్పడానికి పూనం చివరకు హాంకాంగ్ వ్యాపారవేత్త కీకుతో డేటింగ్ ప్రారంభించిందని చెప్తారు. ఇక నటి పూనంను కలవడానికి కీకు తరచుగా భారతదేశానికి వచ్చేవాడని సమాచారం. కొన్నిసార్లు పూనం కూడా కీకును కలవడానికి హాంకాంగ్ కూడా వెళ్ళేది. అలా భర్తతో ఎప్పుడూ తగాదాలు, అపనమ్మకంతో పాటు తనను మోసం చేశాడనే కసితో పూనం అశోక్ వివాహ జీవితంలో పెద్ద అగాధం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ 1997లో విడిపోయారు.